మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్న నటుడు. యానిమల్ సక్సెస్ అనంతరం సందీప్ రెడ్డిపై చరణ్ కూడా పని చేయడానికి ఆసక్తిని వ్యక్తం చేశాడు. అందుకు సందీప్ రెడ్డి కూడా పాజిటివ్గా స్పందిస్తున్నాడు. తప్పకుండా ఇద్దరం కలిసి ఓ సినిమా చేద్దాం అన్నట్లు మాట్లాడాడు. మరి ఈ ద్వయం సినిమాకు సన్నాహాలు మొదలయ్యాయా అంటే అవుననే తెలుస్తోంది. RC18 సందీప్ రెడ్డితోనే చరణ్ చేసేలా పావులు కదుపుతున్నారట. ఇటీవలే చరణ్, సందీప్ ఓ హోటల్ పార్టీలో కలిశారట. ఆ సమయంలో ఇద్దరి మధ్య సినిమా టాపిక్ వచ్చిందని చరణ్ సన్నిహిత వర్గాల నుంచి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ కోసం రాసిన స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని, చరణ్ ఓకే అంటే సందీప్ వినిపించడానికి సిద్ధంగా ఉన్నాడని తెలిసిందే. అయితే ఈ స్క్రిప్ట్ను మహేష్ రిజెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. అందులో మహేష్ పాత్ర యానిమల్లో రణబీర్ కపూర్ రోల్ కన్నా రెండింతలు డబల్ డోస్తో ఉంటుందని చెప్పారు. మరి ఆ కథకి చరణ్ సెట్ అవుతాడా లేదా అన్నది చూడాలి. కథ సంగతి పక్కన పెడితే చరణ్ 18వ సినిమా మాత్రం సందీప్ రెడ్డితోనే ఉండాలని భావిస్తున్నాడట. ప్రస్తుతం సందీప్ రెడ్డి స్పిరిట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ప్రభాస్తో ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని సిద్ధమవుతున్నాడు. అతి త్వరలోనే మొదలవుతుంది. ఇది పూర్తి చేసి రిలీజ్ చేయడానికి 2 ఏళ్లకు పైగా సమయం పడుతుంది. అటు రామ్ చరణ్ RC16లో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. అటుపై RC17 సుకుమార్ దర్శకత్వంలో మొదలవుతోంది. ఈ సినిమా కూడా రిలీజ్ అవ్వడానికి 2 ఏళ్లకు పైగా సమయం పడుతుంది. అప్పటికి సందీప్ రెడ్డి సినిమా కూడా రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ కాంబోలో సినిమాకు ఎక్కువ అవకాశాలున్నాయి.